హాయ్ అండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీకు ఈ రెసిపీ కంపల్సరీ నచ్చుతుంది. మీ వారు, మీరు, మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. కమ్మగా ఉందంటారు. ఇంతకుముందు నేను మా మమ్మీతో ఒక వీడియో చేశానండి. చిక్కుడు మెంతికూర కలిపి వండింది. ఎంతో బాగా రెస్పాండ్ వచ్చిందండి. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక పోపు దినుసులు, ఎండుమిర్చి, కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, 2 రెమ్మలు కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీరని తాలింపులో వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. అందులోనే కొద్దిగా పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. అందులోనే 2 టమాటాలు కడిగి కట్ చేసి పెట్టుకొని వేసుకోండి. టమాటాలు బాగా తాలింపులో మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా కారము, సాల్ట్ వేసుకోండి. కారం నేనైతే కొద్దిగానే వేస్తున్నాను, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇప్పుడు ఈ మగ్గిన టమాటాల్లోనే ముందుగానే ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును మెత్తగా స్మాష్ చేసుకొని ఇందులో తాలింపులో కుమ్మరించుకొని తాలింపులో బాగా పప్పుని మగ్గనివ్వండి. సూపర్ టేస్టీగా వస్తుంది. కొద్దిసేపు అయ్యాక మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మా పాప అయితే సూపర్ ఉంది మమ్మీ అనుకుంటూ తింటుంది. మా పాప అసలు అన్నమే తినదండి, తినిపిస్తేనే తింటుంది. అది కూడా కర్రీ ఎంతో టేస్టీగా ఉంటేనే తింటుంది. మీ పిల్లలు కూడా ఇలా ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఈ విధంగా చేసి పెట్టండి. రోజు పప్పు తిన్నా హెల్త్కి మంచిదండి. ప్రోటీన్లు లభిస్తాయి. చిన్నపిల్లలు పప్పు తింటేనే బలము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాక్స్ కూడా పెట్టానండి, మా పాపకి ఎంతో ఇష్టంగా తిన్నది. వీడియో ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీరు ట్రై